సంక్రాంతి అంటేనే పల్లెకు ప్రత్యేక కళ వస్తోంది. పచ్చని పంట పొలాలు, ఇంటికి చేరిన ధాన్యం రాశులతో రైతన్నలు సంతోషంగా ఉండే సమయంలో ఈ పండుగ వస్తోంది. నాడు కరువు కాటకాలు, కరెంటు కోతల మధ్య కష్టాలు, అప్పులతో తల్లడిల్లిన కుటుంబాల్లో సంక్రాంతి సంబరాలు అంతగా కనిపించేవి కావు. కానీ జగనన్న పాలనలో ఊరు మారింది. సంక్రాంతితో సంబంధం లేకుండా పల్లెకు పండుగ వచ్చింది. అది ఎలా ఉందంటే మీరే చూడండి. ఒకప్పుడు పింఛన్ తీసుకోవాలంటే గంటల తరబడి క్యూ లైన్లో వేచి చూసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు సీఎం జగన్ పాలనలో సంక్షేమ పథకాలు ఇప్పుడు నేరుగా ఇంటి వద్దే అందుతున్నాయి. విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతన్నలకు అన్ని సేవలు గడప వద్దనే అందించే వన్ స్టాప్ సెంటర్లుగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ గడప వద్దకే 540కి పైగా ప్రభుత్వ సేవలు అందించేలా 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు, 1,35,819 మంది శాశ్వత ఉద్యోగులు, 2.60 లక్షల మంది వాలంటీర్ల ద్వారా సేవలు అందిస్తున్నారు. 2,500 మంది జనాభాకు ఒకటి చొప్పున రాష్ట్రంలో మొత్తం 10,132 విలేజ్ హెల్త్ క్లినిక్లు, ఉచిత వైద్య సేవలు, 105 రకాల మందులు అందుబాటులో, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో సేవలందిస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లే ప్రభుత్వ బడులతో పోటీ పడేలా ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధనతో మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దుతూ 17,805 కోట్ల ఖర్చుతో రాష్ట్రంలోని 56,703 విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు. ఆధునీకరణ 3 దశల్లో 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్లు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, బైజూస్ కంటెంట్, జగనన్న గోరుముద్ద విద్యా కానుక అమలు చేస్తున్నారు. వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్ను బలోపేతం చేసే దిశగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు 12,979 పంచాయతీల్లో కడుతున్న వైఎస్ఆర్ విలేజ్ డిజిటల్ లైబ్రరీలు అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్తో అందుబాటులోకి తీసుకొచ్చారు. పిల్లలు, గర్భిణీలు, బాలింతల పోషణ, బంగారు భవిష్యత్తుకు రక్షణ కల్పిస్తూ ఏపీ వ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాలు, నాడు నేడు ద్వారా అంగన్వాడీలో మంచి వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా వేగంగా అడుగులు, సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ ద్వారా బలవర్ధక ఆహారం అందిస్తున్నారు. దరఖాస్తు చేసుకోవడం నుండి లబ్ధి పొందే వరకు లబ్ధిదారుల చెయ్యి పట్టుకుని నడిపిస్తూ వారి గడప వద్దనే సేవలు అందిస్తున్న 2.60 లక్షల మంది వాలంటీర్లను ఏర్పాటు చేశారు.